అడుగో నీలకంఠ వర్మ వారి పేరు చెబితే వచ్చను చేను కూడా బొగ్గుమంటుంది. ఎవరి వస్తున్నారంటే రాయలసీమ రౌడీల సైతం రక్తం 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 కక్కుని మరణిస్తారా? వర్మ 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 వాడైనా వీరు చూపు పడినా కన్ను పడినా చెయ్యి తగిలిన సర్వనాశనం కావలసిందే. అటు రాజ్యసమే కదా, ఆంధ్ర రాష్ట్ర తెలంగాణనే కట్టుకట్టులాడించినటువంటి వర్మ మణికంఠ వర్మ నీలకంఠ వర్మ నల్ల నల్ల కట్టుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరను కాతల్లే కల్లు కల్లు రామ్ డీసీపీ తులసిరామ్. రాననుకున్నారా? రాలేననుకున్నారా? నా ఏరియాలో నా మనుషుల మీద ఒక్క చిన్న గీటు పడ్డా గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు ఒక్కొక్క నా కొడుకుని రప్ప రప్ప నరికి పారేస్తా. నువ్వు శ్రీరాముడు అయినా శ్రీకృష్ణుడు అయినా మాకేమిటిరా? నువ్వు వచ్చింది ఎక్కడికో తెలుసా? హృదయాన్ని సృష్టించే సామ్రాజ్యమని మేమే పోతున్నాము. నేను బరిలో దిగితే బొబ్బిలి సింహాన్ని, తొలతరిస్తే సమరసింహాన్ని, విజిలేస్తే విజయేంద్ర వర్మని, నాటి ఎత్తానంటే లక్ష్మీ నరసింహని, నరకటం మొదలు పెడితే నరసింహరాజుని. మా జోలికి నువ్వు రావద్దు, మర్యాదగా వెళ్ళు. మేము తలుచుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేము. అబ్బా ఏది తలుచుకో తలుచుకో. మూతి మీద మలిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా. దానికో గౌరవం ఉండాలి, తలబడే దమ్ముంటేనే నిలబడాలి. రామాయణంలో శ్రీరాములు లాంటి వాణ్ణి నేను కన్నెర చూస్తే ఈ భూస్థాపం బద్దలైపోతుంది. మర్యాదగా వెళ్ళా. మా సామ్రాజ్యంలో అడుగు పెట్టావు, మా తట్టాలు పడ్డవాడు ఎవరు? బ్రతికి బొత్త కట్టలేదురా. కైలాసాన్ని కుదిపి
ఆ శివుణ్ణి వశపరుచుకున్న పరమశివ భక్తుడు ఈ తులసిరామ్. సమస్త దేవదాన యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. అణువణువు స్వర్ణ చూపించమై విరాజిల్లుతున్న ఈ పల్నాడు నియోజకవర్గానికి చక్రవర్తి దశకంఠుడు ఈ తులసిరామ్. అంతటి సమర్థుడనైన నా ముందే సవాలు విసరకు, నేను సవాలు విసురుతా. మేము పూర్తిలో తిరిగినటువంటి నేను పాసిక వేశానంటే కొమ్ములు తిరిగిన మనగాడైనా నా చతురంగంలో పోవాల్సిందే. డీసీపీ తులసిరామ్ బ్రేక్ వేస్తే బండి ఆగుతుంది. ఈ మరి గంట వరమ, ఈ నెల గంట వరమ కొడితే గుండాగుతుంది. రామాయణంలో రామనాసులు లాంటి వాడిని నేను కన్నెర చూస్తే ఇదే భూస్థాప్యమవుతుంది. మర్యాదగా వెళ్ళు. ఏయ్, అమ్మ కడుపులో ఉండి పద్మవ్యూహాన్ని ఎలా బద్దలు కొట్టాలో నేర్చుకున్నా అభిమన్యుడికి అన్నను నేను. నా ముందు మీ ఆటలు సాగవు. నువ్వు కంసుడివై వస్తే కృష్ణున్నై కంఠం కోసేస్తా. రామనాసుడివై వస్తే రామున్నై 10 తలలు నరికేస్తా. కచ్చుకుడివై వస్తే రేగులు తెంచి ఉత్తమీన వాయిస్తా. ఈ మందినే కాదు, ఎన్ని వందల మందినైనా తెచ్చుకోండి. ఐ డోంట్ కేర్. రేయ్, మళ్ళీ వస్తా, మీ అంతు చూస్తా.